ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనము. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఈనాటి బెత్తం ఆనాడే కూర్చుకొనవలెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభు నుండి ప్రియులారా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఈనాటి బెత్తము ఆనాడే కూర్చుకొనవలెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనంలో, మరి నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను పరిశోధించి నీ హృదయములలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనొచ్చు నిమిత్తము అరణ్యంలో ఈ 40 సంవత్సరంలో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 16వ వచనము. తుదకు నీకు మేలు చేయవలని నిన్ను అనుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా నుంచము. పేదరికమైనను ఐశ్వర్యమును నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 24-25 వచనంలో, ఆహారమునక ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యం వారి అనుగ్రహించెను. దేవదూతల ఆహారం నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహమును తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రయాణం చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలని వారికి ఆజ్ఞాపించితివి. చివరిగా ఒక మాట. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనము. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనా నీ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఆహారం లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశయ్య, మీరు ఇచ్చిన వాక్య ధనాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నన్ను మీరు ఇచ్చిన ఆహారం భుజించి నన్ను మీరు ఇచ్చిన ఆజ్ఞలు గైకొను వాటి ప్రకారం నడుచుకునే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాపాడి మీకు మహంకరంగా మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.